లక్షడిపేట పోలీస్ సర్కిల్ పరిధిలోని గోదావరి పుష్కర ఘాట్లను మంగళవారం మంచిర్యాల డీసీపీ భాస్కర్ పరిశీలించారు. ఈ సందర్భంగా గూడెం గోదావరి వద్ద లక్షడిపేట పట్టణంలోని గోదావరి ఘాట్లను పరిశీలించి ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు డీజీపీ సూచనల మేరకు వచ్చే సంవత్సరం జూన్ జూలైలో జరిగే గోదావరి పుష్కరాల కోసం ఇప్పటి నుండే అన్ని రకాల వస్తువులు కల్పించడానికి గోదావరి నది వద్ద ఉన్న ఘాట్లను పరిశీలిస్తున్నామని తెలిపారు. మంచిర్యాల జిల్లాలో 3 పెద్ద ఘాట్లను ప్రభుత్వం మంజూరు చేసిందని, అందులో గూడెం సత్యనారాయణ స్వామి దేవస్థానం గోదావరి ఘాట్ రెండవది, మంచిర్యాల గోదావరి నది ఘాట్ మూడవది, ఉత్తర వాహిని చెన్నూరు వద్ద భక్తుల స్నానాల కోసం ఘాట్లను ఏర్పాటు చేస్తుందని అన్నారు. మొదటి విడతలో పెద్ద ఘాట్లను మంజూరు చేసిందని, రెండవ టైర్ లక్షడిపేట ఘాటును మంజూరు చేసిందని, ఈ ఘాట్ల వద్ద వాచ్ టవర్స్, సీసీటీవీలు, భద్రత గురించి అన్ని రకాల వస్తువులు కల్పించేలా వచ్చే భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకునేలా డీజీపీ ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రతి ఘాట్ వివరాలు ఉన్నతాధికారులకు అందజేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల ఏసీపీ ప్రకాష్, లక్షడిపేట సీఐ రమణమూర్తి, ఎస్ఐ గోపతి సురేష్, తహసీల్దార్ దిలీప్ కుమార్, ఇరిగేషన్ డీఈ సృజన, ఏఈ జాకిర్ హుస్సేన్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. అక్కడ లోకల్ అటున్నది టూరిజం గానీ ఇట్లేదు. టెంపరీ ఎంతమంది 40 మీటర్లు అంటే 40 మీటర్లు అంటే సార్ 2 lakhs రెండు కలుపుకోవచ్చు. 1 అవర్ 40 మీటర్లు ఒకళ్ళు స్నానం చేయడం 2 lakhs అన్నారు. ఘాట్స్ కోసం 40 మీటర్లు ఈరోజు వచ్చే సంవత్సరం గోదావరి పుష్కరాల సందర్భంగా జూన్ జూలై నెలలో ఉంటుంది. దాని సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మంచిర్యాల జిల్లాలో ఘాట్స్ని మనకు టైర్ 1 కింద 3 ఘాట్స్ కేటాయించడం జరిగింది. టైర్ 2 కింద ఒకటి, టైర్ 1 కింద మంచిర్యాల టౌన్లో అండ్ గూడెం టెంపుల్, 3 ఉత్తరవాహిని గోదావరి చెన్నూరు దగ్గర 3 టైర్ 1 కింద పెద్ద ఘాట్స్గా డిక్లేర్ చేసినారు. లక్షటిపేట ఘాట్ని టైర్ 2 కింద చేయడం జరిగింది. ఇవే కాకుండా ఇంకా మనకు 10 టైర్ 3 కింద ఘాట్స్ ఉన్నాయి. వీటికి ఇప్పటి నుంచే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు మా యొక్క డీజీపీ గారు ఘాట్స్ అన్ని విజిట్ చేసి ఎక్కడ వాచ్ టవర్ పెట్టాలి, వాచ్ టవర్ ద్వారా భక్తులు వచ్చి స్నానం చేసేటప్పుడు ఎలాంటి ప్రమాదాలు ఉండడం కోసము ఎంత సైజులో పెట్టాలి, ఘాట్ ఎట్లా ఉండాలనే దాని మీద వివిధ డిపార్ట్మెంట్కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. దానిలో భాగంగా భద్రతలో భాగంగా పోలీస్ డిపార్ట్మెంట్ ఘాట్స్ అండ్ కమాండ్ కంట్రోలు, సీసీటీవీ కెమెరాస్, కమాండ్ కంట్రోల్లో వీడియో అనలిటిక్స్, ఎంతమంది క్రౌడ్ వస్తున్నారు, ఏ రూట్లో వస్తున్నారు, ఘాట్లో ఎంత కెపాసిటీ ఉంది, ఆ కెపాసిటీని బట్టి మనము డైవర్షన్ చేసుకోవడానికి ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటన జరగడం కోసము చాలా ముందస్తు ప్రణాళికలు చేసినారు. ఈరోజు గూడెం టెంపుల్ విజిట్ చేసి అక్కడ కూడా అధికారులు అందరు ఉన్నారు. ఇక్కడ మండల రెవెన్యూ అధికారి, మండల తహసీల్దార్ గారు అండ్ ఏఈ ఇరిగేషన్ గారు, మా యొక్క ఏసీపీ ప్రకాష్ అండ్ ఇన్స్పెక్టర్ రమణమూర్తి, ఎస్ఐ సురేష్ వీళ్ళందరూ ఉన్నారు. ఈరోజు చూసినాము. దీన్ని ప్రభుత్వానికి ప్రపోజల్స్ పంపించి మంచి భద్రతా ఏర్పాట్ల కోసము కృషి చేస్తున్నాము. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ.